2011లో మీరు బాప్తీసం తీసుకున్నారు, అవును రైట్? అవును. అంతకుముందుకు మీ పేరేంది? సింగనమల మణికంఠ స్వామి. మణికంఠ స్వామి. మణికంఠ స్వామి. మణికంఠ స్వామి అంటే అయ్యప్పకు సంబంధించినటువంటి పేరు అది. అవును. ఓకే. మీరు ఎప్పుడన్నా అంటే ఎవరు పెట్టిరా పేరు మీకు? మా నాన్న పెట్టాడు. గుళ్ళోకి పోతుండేనా చిన్నగా ఉన్నప్పుడు? వెళ్తూ ఉండేవాడిని. గుడిలోకి పోతుండే, వెళ్తూ ఉండేవాడిని. బొట్టు పెట్టుకుంటుండే, బొట్టు పెట్టుకుంటుండే, ప్రసాదం తింటూ ఉండే, గుళ్ళు పోతూ ఉండే. ఇప్పుడు తింటారా ప్రసాదం? పొరపాటు కూడా తిన్నా. పొరపాట తింటే? ఉం? తింటే పొరపాట అంటున్నా. ఖచ్చితంగా పొరపాటు అవుతుంది. తింటే పొరపాటు అయితే. పొరపాటు కాదు పెద్ద. కానీ విజయప్రసాద్ రెడ్డి గారు ప్రసాదం తినొచ్చు, ఎవరి అంటే వ్యక్తిగతంగా మనం మనసులో పెట్టుకున్నటువంటి అంశమే తప్పించి ప్రసాదం అనేది మనం ఆడబెట్టిరా ఈడబెట్టిరా అన్నది కాదు. తింటాము ఏమవుతుంది అన్నట్టుగా తను చెప్పడం జరిగింది. తన మాటలను మీరు ఏకీభవిస్తారా, ఏకీభవించరా? తీవ్రంగా ఖండిస్తున్నాను. తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే క్రైస్తవ సమాజాన్ని తప్పు త్రోవ పట్టిస్తున్నాడు అలా చెప్పడం ద్వారా. బైబిల్లో చెప్పని మాట ఏంటంటే, నా చిన్న పిల్లలారా విగ్రహములకు దూరంగా ఉండుడి అనే మాట 1 యోహాను పత్రిక చివరి అధ్యాయం చివరిలో ఉంది.